అమ్మా హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను నా మార్నింగ్ 4:30 టు 9 o'clock బ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ మోనికా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్డ్. హాయ్ పవన్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. హాయ్ హనీ సోను, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్డ్. నైట్ పడుకునే ముందే మొత్తం కూడా అన్ని క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా అన్ని సర్ది పెట్టేసుకుంటానండి. కాబట్టి మార్నింగ్ లేచేసరికి కొంచెం నీట్గా ఉంటుంది, షింక్ అనేది ఏమీ లేకుండా. ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అయిందండి. ఈరోజు కొంచెం లేట్ అయింది పిల్లలు లేగడానికి. ఇప్పుడు లేపుతున్నాను వెళ్ళి. ఇంకా శ్రేయుని లేపాలండి. శ్రేయుకి వచ్చి నిన్నటితో ఫస్ట్ యూనిట్ టెస్ట్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి.
ఇంకా యశుకి స్టార్ట్ అయ్యాయండి, నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి వాడికి. ఫస్ట్ నేను మీగడ తీసేస్తానండి, అంటే ముందు రోజు కాంచి పెట్టేసి ఉంటాను ఫ్రిడ్జ్లో. అది ఈరోజు మార్నింగ్కి, ప్రతిరోజు కూడా మార్నింగ్ నేను దానిపైన ఉండే మీగడ మొత్తం తీసేసి ఒక బాక్స్లోకి కలెక్ట్ చేసి పెట్టేస్తాను. ఇది వచ్చి ప్యాకెట్ మిల్క్ కాదండి, ఇది ఫ్రెష్ మిల్కే, ఫ్రెష్ కౌ మిల్క్. ఇది మనం ఎప్పుడైనా సరే పాలు కాంచేటప్పుడు సిమ్లో పెట్టుకొని కాంచుకుంటే మనకి మీగడ బాగా వస్తుంది. అంటే కాంచేసి మనం కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, కదపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అది తర్వాత ఈ రకంగా మనకి బాగా మీగడ కట్టేస్తుంది. నేను ఈ బాక్స్లో మొత్తం కూడా అంతా కలెక్ట్ చేసేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా దీన్ని నేను కొంచెం మెల్ట్ చేసేసుకొని బటర్ లాగా కొంచెం గీ లాగా నేను చేసుకుంటాను. ఇది మొత్తం కూడా ఫుల్గా అవ్వడానికి ఒక 15 days పడుతుంది. నేను రైస్ పెట్టేస్తానండి కుక్కర్లో, అలాగే పిల్లల కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇంక నేను ఈ బెడ్షీట్స్ మొత్తం కూడా ఫోల్డ్ చేసేస్తానండి. ఫోల్డ్ చేసేసి బెడ్ మొత్తం నీట్గా సర్దేస్తాను. ఎప్పుడైనా సరే మనం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ బెడ్ని నీట్గా సర్దేస్తాము అంటే మనకు కూడా నీట్గా ఉంటుంది కదా, ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే మనకి పని కూడా ఆ టైంకి అయిపోతుంది. మళ్ళీ సర్ది ఇది చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా. మనం ఎప్పటికప్పుడు నీట్గా ఇట్లాంటి పనులు చేసేస్తాము అంటే మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. నేను బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసాను, అలాగే బెడ్ని కూడా సర్దేశాను. ఇంకా ఇప్పుడు నేను కర్టెన్స్ అన్నీ కూడా తీసేస్తానండి. అలాగే బాల్కనీని కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 6:15 అయిందండి. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ హోంవర్క్ అవి ఫినిష్ చేసేసుకొని ఇంకా చదువుకుంటారండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొకసారి అది మొత్తం కూడా రివిజన్ చేసేస్తారు. ఇలా మనం ఏ రోజుకి ఆ రోజు లెసన్స్ చదివించాము అంటే పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు చదువుకోవడానికి కూడా. అలాగే ఎప్పుడైనా సరే మనం పిల్లల్ని చదివించేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో కూర్చోబెట్టి చదివిస్తే అది బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది అంటారు. అంటే నేనైతే అలానే కూర్చోబెట్టి చదివిస్తానండి. ఈస్ట్ ఫేసింగ్లో కూర్చుంటే పిల్లలకి బాగా చదివింది బాగా గుర్తుంటుంది అని. ఇంకా యశు కొంచెం చదివేసుకున్నాడు. నెక్స్ట్ వాడు ఇంకా బ్రష్ చేసుకుంటున్నాడు. నేను యూనిఫామ్స్ మొత్తం కూడా ఫోల్డ్ చేసి పెట్టేశానండి. అంటే నైట్ పడుకునే ముందే మొత్తం కూడా నేను అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను ఇట్లా.
నాకు ఇలా చేసుకుంటే నెక్స్ట్ డేకి నాకు హడావిడి అనిపించదు. అంటే టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ముందు రోజే మనం పడుకునే ముందు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇదన్నీ కూడా మనం మార్నింగ్ చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నైట్ పడుకునే ముందు ఇలాంటి చిన్న చిన్న పనులు ఫినిష్ చేసేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. రైస్ అయితే అయిపోయిందండి. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను కుక్కర్ అది ఓపెన్ చేస్తాను. నేను లెమన్ రైస్ చేసి చాలా రోజులైంది. ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ అడిగారు. కాబట్టి ఈరోజు పిల్లల కోసం నేను లెమన్ రైస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని వచ్చి కొంచెం చల్లార్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనం వేడి వేడి ఎప్పుడు మిక్స్ చేయకూడదు. కాబట్టి ఇది కొంచెం చల్లగా అవ్వాలి. ఈ లెమన్ రైస్లోకి కొంచెం మసాలా చేసుకోవాలండి. దానికోసం నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అంటే కొంచెం చిన్న సైజు, కారం తక్కువ ఉన్నాయి. అలాగే నేను 1 స్పూన్ జీరా తీసుకున్నాను. ఇది మనం కొంచెం బాగా క్రష్ చేసుకోవాలి, దంచుకోవాలి. అలాగే ఇప్పుడు నేను కొంచెం జింజర్ కూడా వేసుకున్నానండి, అల్లం కూడా వేసుకున్నాను. ఈ అల్లాన్ని కూడా మనం బాగా దంచుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా దంచుకోవాలి. నార్మల్గా అయితే లెమన్ రైస్లో ఏమీ వేయరు, ఒట్టిగా లెమన్ వేసి తాలింపు వేసుకుంటారు. కాకపోతే మనం ఈ రకంగా వేసాము అంటే కొంచెం స్పైసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రకంగా మనం దంచి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఆ క్లిప్పింగ్లో వచ్చి నేను ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, జింజర్, అలాగే జీరా, ఇది మొత్తం పేస్ట్ వేసేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నేను రైస్ని మిక్స్ చేస్తున్నాను. ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని మిక్స్ చేస్తున్నాను. అంటే ఆ క్లిప్పింగ్ వచ్చి ఎడిటింగ్లో మిస్ అయిపోయిందండి, నేను తర్వాత చెక్ చేశాను. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. ఈ లైమ్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కాకపోతే మళ్ళీ మనం మూత పెట్టి ఇది చేసాము అంటే అది మొత్తం కూడా బాగా మగ్గిపోతుంది. అంటే ఆ ఫ్లేవర్స్ అనేది మొత్తం కూడా రైస్కి పడుతుంది. పిల్లలకి బాయిల్డ్ ఎగ్లో
కట్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇచ్చేసానండి. ప్రతిరోజు కూడా నేను ఒక ఎగ్ ఇస్తాను ఇలా. నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసానండి. ఇప్పుడు టైం వచ్చి 7:20 అయింది. అంటే పిల్లలు ఇంకా రెడీ అయిపోతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలికి ఇది వాషింగ్ మిషన్ పని కూడా అయిపోతుంది. అంటే ఇది హాఫ్ అన్ అవర్కి అండి, క్విక్ 30 వేస్తాను నేను. నాకు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి అయిపోతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయిపోతున్నారు. నన్ను కొంతమంది వ్యూవర్స్ వాషింగ్ మిషన్‌ది ఎలా యూజ్ చేయాలని అడిగారండి. ఫ్రెండ్స్ నాది వచ్చి ఎల్‌జీ అండి. నేను యూజ్ చేస్తుంది ఎల్‌జీ వాషింగ్ మిషన్. ఇది వచ్చి 5.5 కేజెస్ ఫుల్లీ ఆటోమేటిక్‌ది ఇది ఫ్రంట్ లోడెడ్‌ది. మనకి ఆప్షన్స్ వచ్చి అన్నీ కూడా మెన్షన్ చేసుంటాయి. అంటే మనము ఏ క్లాత్స్‌కి ఎంత టైం యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయాలనేది మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. ఇక్కడ చూడండి, అంటే ఒక్కొక్క వాషింగ్ మిషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మా దాంట్లో వచ్చి ఇలా ఉంటుంది. నేను బెడ్షీట్స్ ఇట్లాంటివన్నీ కూడా కాటన్ దాంట్లో యూజ్ చేస్తాను. అలాగే ఇంకా స్వెటర్స్ ఇట్లాంటివన్నీ వూల్ దాంట్లో వేస్తాను. నార్మల్గా ఇంకా ఏదైనా రెగ్యులర్ అంటే డైలీ వేర్ అయితే మాత్రం క్విక్ 30నే యూజ్ చేస్తానండి. ఎందుకంటే అది నాకు కొంచెం తొందరగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ కల్లా నాకు అయిపోతుంది. ఇంకా సెన్సిటివ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి వేరుగా వాష్ చేస్తాను. వాషింగ్ మిషన్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉంది. నేను లంచ్ బాక్సెస్ కూడా నేను రెడీ చేసేసాను. పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకుంటారు. బుక్స్ ఏదైనా మిస్ చేసుకున్నారా, ఇంట్లో ఏదైనా వదిలిపెట్టారా అనేది, పెన్సిల్స్ అవన్నీ కూడా చెక్ చేసేసుకుంటారు. ఇంకా నేను లంచ్ బాక్సెస్ మొత్తం కూడా ప్యాక్ చేసేసి బ్యాగ్లో పెట్టేస్తాను. లంచ్ బ్యాగ్లో పెట్టేస్తాను. అలాగే టీ కూడా నేను రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చి 7:40 అయింది. ఇంకా పిల్లల కోసం నేను కర్డ్ రైస్ కూడా రెడీ చేశాను. నేను చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ అదే అడుగుతున్నారు చాలామంది వ్యూవర్స్.
పిల్లలకి పొద్దున్నే కర్డ్ రైస్ పెడితే స్కూల్లో ఏమీ నిద్రపోరండి. నన్ను చాలామంది అడుగుతారు మీ పిల్లలు నిద్రపోతారని. మా పిల్లలైతే ఏమీ నిద్రపోరు అలా. ఈ టీ కప్స్ గురించి కూడా నిన్న అడిగారండి, నిన్న వీడియోలో అడిగారు. ఫ్రెండ్స్ ఇది వచ్చి నేను ఆర్గానిక్ షాప్లో తీశాను. అంటే కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వచ్చి నేను రెగ్యులర్గా తీసుకుంటాను, జాగరీ సిరప్ ఇట్లాంటివన్నీ కొన్ని. ఆ షాప్లో నేను ఇవి తీసుకొని వచ్చాను. ఇది వచ్చి ఒక కప్ వచ్చి 30 రూపీస్ అనుకుంటాను నేను తీసుకున్నప్పుడు. ఇది ఇందులో వచ్చి టీ చాలా టేస్టీగా ఉంటుంది, అంటే కాఫీ కంటే టీనే బాగుంటుంది దీంట్లో. పాలు కూడా వచ్చేసాయండి, మాకు మార్నింగే ఇంటికి వచ్చి పోసి వెళ్తారు. పిల్లలు ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేను టీ తాగేస్తాను. మార్నింగ్ 4:30 నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు అంటే 8 o'clock వరకు అయితే ఫుల్ బిజీనేనండి. అంటే అన్ని పనులు మ్యాక్సిమం ఆ టైం లోపల ఫినిష్ చేసుకోవడానికి నేను చూస్తాను. తర్వాత ఎందుకంటే అప్పటికి ఫినిష్ అయిపోతేనే నేను నెక్స్ట్ నా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడం కానీ షూట్ చేసుకోవడం కానీ ఏదైనా చేయగలను. కాబట్టి 8 o'clock కల్లా మ్యాక్సిమం పనులన్నీ ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చి నేను మార్నింగ్ యూస్ చేసినవి కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు టీ పెట్టింది అది, పిల్లలు ఫుడ్ తినింది, అవన్నీ కూడా ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తాను, వాష్ చేసేస్తాను అదంతా కూడా. పాలు వచ్చాయి కదండి, అది మొత్తం నేను కాన్ చేస్తాను, పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మొత్తం కూడా నేను తోమ పెట్టేస్తానండి. షింక్ కూడా ఒకసారి నీట్గా దాన్ని మొత్తం కూడా నేను ఇది చేసేసుకుంటాను. ప్రతిరోజు కూడా మనం షింక్ని ఈ రకంగా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది, పురుగులు వచ్చేస్తాయి. అంటే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసే లోపలికి మనకి అంతవరకు షింక్తో అంతగా ఎక్కువ పని ఉండదు. కాబట్టి మనం ఆ టైంలోనే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అంటే మళ్ళీ 11 o'clock వరకు అయితే షింక్తో నాకైతే పని ఉండదు. కాబట్టి నేను రోజు షింక్ని పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. అలాగే కౌంటర్ని, అలాగే గ్యాస్ స్టవ్ని కూడా నేను ఒకసారి మొత్తం తుడిచి పెట్టేసుకుంటాను. అంటే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడే కాబట్టి పని ముందే ఒకసారి నీట్గా అన్నీ తుడిచేసుకున్నామంటే మళ్ళీ పని చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అలాగే నీట్గా కూడా ఉంటుందని చెప్పి నేను ఈ రకంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు వస్తువులు అటు ఇటు తీసేసుకుంటారు కదండి, అవన్నీ కూడా నీట్గా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టేస్తాను. అంటే ఇంకా మెయిడ్ వచ్చే లోపలికి నా పనులు కొన్ని ఉంటాయండి. అంటే బట్టలు ఆరేసుకోవడం అవన్నీ ఉంటుంది, అలాగే ఏదన్నా సర్దుకోవాల్సింది మొత్తం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు బట్టలు మొత్తం తీసేసి ఫస్ట్ నేను వాటిని డ్రై చేసేస్తాను. వాషింగ్ మిషన్ది క్లీనింగ్ గురించి అడిగారండి నన్ను. క్లీనింగ్ అంటే మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ యూస్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా డ్రై క్లాత్తో ఒకసారి మొత్తం కూడా మనం తుడిచిపెట్టుకోవాలండి.
లోపల కూడా మొత్తం తుడిచేసి పెట్టాలి. మనము అలా తుడవకుండా నార్మల్గా డోర్ అది క్లోజ్ చేసేసి మనం వదిలేసాము అంటే తుప్పు పట్టేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా అంటే మనం యూస్ చేసిన ప్రతిసారి కూడా మనం వాషింగ్ మిషన్ది మొత్తం కూడా నీట్గా తుడిచేసుకోవాలి. డ్రై క్లాత్తో మొత్తం డ్రైగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి నీట్గా తుడిచేసి పెట్టుకోవాలండి. అక్కడ ఏదన్నా పౌడర్ ఏదన్నా మిగిలి ఉందా అవన్నీ చూసుకొని నీట్గా తుడిచి పెట్టేసుకోవాలి. అలాగే మూత దాని డోర్ అది ఓపెన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం అలానే వదిలేసేయాలండి. అప్పుడు కొంచెం గాలికి ఎండకి కొంచెం బాగా డ్రై అయిపోతుంది. కాబట్టి క్లోజ్ అయితే ఎప్పుడు చేసి పెట్టకూడదు, అంటే క్లోత్స్ వాష్ చేసేసుకున్నాక. నేను బట్టలన్నీ కూడా ఆరేసేసుకున్నానండి. నేను యూస్ చేసే బట్టల స్టాండ్ గురించి కూడా అడిగారు. ఇది వచ్చి బ్రాండ్ అడిగారండి నిన్న వీడియోలో. ఫ్రెండ్స్, నాకు ఈ బ్రాండ్ అయితే గుర్తులేదండి. నేను తీసుకొని కూడా 4-5 ఇయర్స్ బ్యాక్ డీమార్ట్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అయితే ఇది 1500 ఉంది. ఇప్పుడు కూడా డీమార్ట్లో దొరుకుతున్నాయి, ఇంకా మంచి మోడల్స్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇదే మోడల్ కావాలి అంటే ఇప్పుడు మేబీ 1800 రూపీస్ అనుకుంటాను. ఇందులో చాలా బట్టలు అయితే పడతాయండి. చాలా బట్టలు మనం డ్రై చేసుకోవచ్చు. మెయిన్గా రైనీ సీజన్లో అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఇంట్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. నేను ఈ షెల్స్ని అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ బీచ్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొచ్చాను. అంటే ఎక్వేరియంలోకి కొన్ని యూస్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయండి. వీటికి నేను నెయిల్ పాలిష్తో కలర్ వేసి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, దానికి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మా మెయిడ్ కూడా వచ్చేసారు. తను ఎలాగో ఒక 20 మినిట్స్ తన వర్క్ ఫినిష్ అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది. ఆ 20 మినిట్స్లో నేను ఈ వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నార్మల్గా పెయింట్స్ వేసామంటే ఇప్పుడు నేను దాంట్లో ఇండోర్ ప్లాంట్స్ దాంట్లో పెట్టాను అంటే వాటర్ పోస్తే కలర్ పోతుందేమో అని చెప్పి నేను నెయిల్ పాలిష్ వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ కొంచెం నేను అన్నీ కూడా డివైడ్ చేసి పెట్టుకున్నానండి. అంటే మొత్తం అన్నిటికీ వేయట్లేదు, జస్ట్ పైకి పెట్టే వాటికి మాత్రమే వేస్తున్నాను నేను. చూడండి, నేను ఈ రకంగా అన్నీ అరేంజ్ చేసుకున్నాను. అంటే ఇలా పెడితే ఇంకా బాగుంటుందేమో అనుకున్నాను. నార్మల్గా అయితే పెబుల్స్ వేస్తే ఇంకా బాగుండేది. కాకపోతే నా దగ్గర ఈ షెల్స్ ఉన్నాయి, ఇవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఈ రకంగా ఇండోర్ ప్లాంట్స్కి అరేంజ్ చేసుకున్నాను. నార్మల్గా వచ్చి ఇది ప్లెయిన్గా వచ్చిందండి. అంటే ఓన్లీ సాయిల్ అది వేసి ఇచ్చారు. కాకపోతే పెబుల్స్ పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. నాకైతే ఇంట్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఈ రకంగా అరేంజ్ చేస్తున్నాను. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా? ఇలా పెడితే బాగుందా, లేకపోతే వీటిలో పెబుల్స్ వేస్తేనే బాగుంటాయా చెప్పండి. నేను మిగిలిన ప్లాంట్స్లో కూడా ఈ రకంగానే అరేంజ్ చేసుకుంటున్నాను.
మా మెయిడ్ పని కంటే నా పనే ముందు ఫినిష్ అయిపోయిందండి. నేను మొత్తం అంటే ఎక్కువ కలర్ చేయలేదనుకోండి, కొన్నిటికే కలర్ చేశాను. మిగిలిన దాంట్లో ఊరికే అరేంజ్ చేసేసుకున్నాను. నేను మొత్తం కూడా మీకు చూపిస్తాను. నేను ఎలా పెట్టాను మొత్తం అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మనీ ప్లాంట్ ఉంది. అంటే ఇది వచ్చి ఒక చిన్న కొమ్మని నేను కట్ చేసి ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను. అంటే నేను వాటర్లో పెట్టానండి, ఒక కాఫీ మగ్లో వాటర్ వేసుకొని పెట్టాను. ఇది పెద్దగా అయ్యే కొద్దీ కావాలంటే అలానే మనం దాన్ని అల్లించవచ్చు, లేకపోతే కట్ చేసేసుకొని మనం మళ్ళీ దీంట్లోనే పెట్టేసేయచ్చు. నేను అలా కట్ చేసి పెట్టాను. అలాగే చూడండి, పాట్స్లో అయితే ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను. వీటికి జస్ట్ మనం వాటర్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ప్లాంట్స్కి మెయింటైన్ చేయడం ఈజీ. నేను కొంచెం గ్యాప్ పెట్టేసుకొని అంటే వాటర్ని అక్కడ స్ప్రింకిల్ చేసుకోవడం కోసం వదిలి మిగిలిన మొత్తం కూడా నేను ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను. ఇదంతా కూడా నాకు 20 మినిట్స్ పట్టిందండి ఇది మొత్తం అరేంజ్ చేయడానికి. ఇంకా నేను పాట్స్ మొత్తం ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టేశాను. అలాగే మొత్తం ఇల్లు మొత్తం కూడా ఒకసారి నీట్గా సర్దేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేంత వరకు ఇల్లు అయితే ఇలానే ఉంటుంది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా అందరి ఇల్లు అంతే కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం అంతా నీట్గా పెట్టేస్తాము. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఇంటిని మనం నీట్గా ఉంచుకుంటేనే మనకి కూడా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదా. అంటే వస్తువులు చిందరవందరగా ఎక్కడంటే అక్కడ పడేస్తే మనకి టెన్షన్గా అనిపిస్తుంది, అలాగే మనకి చిరాగ్గా అనిపిస్తుంది కదా. కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసేసి ఎప్పటి పనులు అప్పుడు ఫినిష్ చేసేసుకొని ఇంటిని నీట్గా పెట్టుకున్నాము అంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇంకా ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినా కూడా మనల్ని ఇది చేస్తారు కదా, బాగుంది బాగా నీట్గా పెట్టుకుంటున్నారు అని అన్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే ఒకరు అనాలని కాదు, మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఇంటిని నీట్గా పెట్టుకోవాలి. అలాగే పాత్రలు అంట్లు అవి ఉంటాయి కదండి, ఎప్పటికప్పుడు నీట్గా తోమేసేసుకొని షింక్ అనేది మాత్రం ఎప్పుడు ఎంటీగా పెట్టాలండి. షింక్లో అన్నీ పెట్టేసుకున్నామంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది ఇల్లంతా. కాబట్టి నీట్గా షింక్ని ఖాళీగా ఉంచుకుంటే ఇంకా మంచిది, స్మెల్ అనేది రాదు. ఇంకా కావాలి అంటే మీరు రూమ్ ఫ్రెషనర్స్ కూడా స్ప్రే చేసేసారంటే ఇంకా ఇల్లు మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.